శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై నెల 27వ తేదీ మీనరాశిలో ఉన్న శని భగవానుడు వక్రిస్తున్నాడు. అంటే రుజు మార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేయటం ప్రారంభిస్తాడు. జూలై 27వ తేదీ వక్రించి వెనక్కి ప్రయాణం చేసేటటువంటి శనేశ్వరుడు మళ్ళీ డిసెంబర్ 10వ తేదీ వరకు వక్ర మార్గంలోనే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శని భగవానుడు వక్రించి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే శని భగవానుడు వక్రించినప్పుడు శని వక్రగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. శని వక్రగమనం ఇచ్చేటటువంటి ఫలితాలు తెలుసుకోవాలంటే ప్రధానంగా ఏ రాశికైనా సరే శనేశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని దాన్ని బట్టి ఫలితం చెప్పాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఆధిపత్యం ఉంటుంది. మకర రాశికి కుంభరాశికి శని అధిపతి. అంటే ద్వాదశ రాశుల వారికి శనేశ్వరుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. ఆ దృష్టి ఏంటంటే శని భగవానుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి 3వ రాశిని 7వ రాశిని 10వ రాశిని చూస్తూ ఉంటాడు. ఇది శని భగవానుడికి ఉన్నటువంటి దృష్టి. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారికి శని వక్రగమనం అనేది ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రించటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ 3 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. మొట్టమొదటి విషయం, ప్రతి రాశి నుంచి చూసుకున్నప్పుడు శని భగవానుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ప్రతి రాశికి కూడా శని భగవానుడి ఆధిపత్యం ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత 3వ విషయం, శని భగవానుడి 3వ దృష్టి 7వ దృష్టి 10వ దృష్టి ప్రతి రాశి మీద ఎలా పనిచేస్తుందో చూసుకోవాలి. ఈ 3 విషయాలను పరిగణనలోకి తీసుకొని ద్వాదశ రాశుల వారికి 137 రోజుల పాటు శని వక్రగమనం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో, ప్రతి రాశి వాళ్ళకి విద్యార్థులకు ఎలా ఉంటుందో, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందో, వ్యాపారస్తులకు ఎలా ఉంటుందో, వివాహ విషయాలు, విదేశీయాన ప్రయత్నాలు, ప్రమోషన్లు, వీటన్నిటి పరంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో, శని వక్రగమనం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేయటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి శని వక్రగమనం వల్ల ఫలితాలు తీసుకుంటే సింహరాశి వాళ్ళకి 8వ స్థానంలో శని వక్రించి ఉన్నాడు. ఆధిపత్యం పరంగా 6, 7 స్థానాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు. శనికి 3, 7, 10 దృష్టిలు ఉంటాయి. ఎక్కడున్నా సరే 3వ స్థానాన్ని 7వ స్థానాన్ని 10వ స్థానాన్ని శని చూస్తూ ఉంటాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి శని భగవానుడి 10వ స్థానం మీద దృష్టినిస్తున్నాడు, 2వ స్థానం మీద దృష్టినిస్తున్నాడు, 5వ స్థానం మీద దృష్టినిస్తున్నాడు. అంటే సింహరాశి వాళ్ళకి ఈ శని దృష్టి ప్రభావం అనేది 10వ స్థానం మీద, 2వ స్థానం మీద, 5వ స్థానం మీద ఉంది. దీన్ని బట్టి మనం ఫలితాలు తీసుకోవాలి. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ధనానికి సంబంధించి పరీక్షలు పెడతారు, రిలేషన్స్ కి సంబంధించి పరీక్షలు పెడతారు, హెల్త్ కి సంబంధించి పరీక్షలు పెడతారు. శనేశ్వరుల వారు సింహరాశి వాళ్ళకి ఈ 3 విషయాలలో పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో వాళ్ళ సహన శక్తిని పరిశీలించి మార్కులు వేస్తాడు. అంటే మనీ విషయాల్లో చాలా ఫోకస్డ్గా సహనంతో ఉండాలి, హెల్త్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి, రిలేషన్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఫైనల్ గా శని భగవానుడు మీకు పరీక్షలో ఫుల్ మార్క్స్ వేసి అద్భుత విజయాలు ఇస్తాడు. ఒక్కొక్క రంగం వాళ్ళకి తీసుకుంటే ప్రధానంగా విద్యార్థులకు సింహరాశి వాళ్ళకి ఫోకస్ పెంచుకునే ప్రయత్నం చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. రీసెర్చ్ ఓరియంటెడ్ ఉన్న విద్యార్థులకు బాగుంటుంది. ఎవరైనా విద్యార్థులు ఏ రంగంలోనైనా రీసెర్చ్ ఎక్కువ చేస్తూ ఉంటే వాళ్ళకి శని వక్రగమనం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే డీవియేషన్స్ వదిలేయాలి. సింహరాశి విద్యార్థులు సినిమాలు, ఫ్రెండ్స్, సోషల్ మీడియా డీవియేషన్కి వెళ్ళిపోతే మాత్రం ఫోకస్ తగ్గుతుంది. అప్పుడే ఎడ్యుకేషన్లో ప్రాబ్లం వస్తుంది. ఫోకస్ పెడితే సక్సెస్ వస్తుంది. అలాగే ఉద్యోగం పరంగా తీసుకుంటే సడన్ గా సింహరాశి వాళ్ళు ఉద్యోగంలో అనుకోని మార్పులు చేస్తూ ఉంటారు. అంటే అనుకోని మార్పులు అంటే ఏంటంటే వాళ్ళకున్న హిడెన్ టాలెంట్స్ బయటకు వస్తాయి. దానివల్ల ఎక్సలెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఉన్న కంపెనీలోనే వేరే విధమైన రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. శని వక్రగమనం ఏం చేస్తుందంటే ఆ జాబ్ చేంజెస్ అనేది సింహరాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. హార్డ్ వర్క్ తో విజయాలను పొందవచ్చు.
అలాగే అనుకోకుండా సడన్ జాబ్ చేంజెస్ వచ్చినప్పటికీ కూడా స్టేబుల్ గా ఉండే ప్రయత్నం చేయాలి. ఫైనాన్షియల్ గా మాత్రం అప్పుడప్పుడు కొంచెం స్ట్రగుల్స్ వస్తాయి, ఎందుకంటే 8వ ఇంట్లో వక్రించాడు కాబట్టి ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. వాటిని హ్యాండిల్ చేసుకునే విధంగా మనీ ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకోవటం సింహరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రమోషన్స్ పరంగా తీసుకుంటే సింహరాశి వాళ్ళకి ప్రమోషన్స్ శని వక్రం వల్ల వస్తాయా అంటే, ఎవరైతే సమస్యలకు పరిష్కారాలు చూపిస్తారో ఉద్యోగంలో వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. అంటే ప్రాబ్లం హ్యాండ్లింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే వాళ్ళు ఉంటున్న రంగంలో సబ్జెక్ట్ లో డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎమోషనల్ కంట్రోల్ ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్స్ వస్తాయి. సహజంగా ఈ శని వక్రం అనేది ఒక్కొక్కసారి సింహరాశి వాళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్ పోయేలాగా చేస్తుంది. దానివల్ల పనిచేసే చోట అధికారులతో గొడవపడటం, సహోద్యోగులతో గొడవపడటం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎమోషనల్ కంట్రోల్, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది సింహరాశి వాళ్ళు మెయింటైన్ చేయాలి. అప్పుడే మీకు ప్రమోషన్ వస్తుంది. ఇక వ్యాపారం పరంగా తీసుకుంటే శని వక్రం సింహరాశి వాళ్ళకి వ్యాపారస్తులకు అప్ అండ్ డౌన్స్ ఇస్తూ ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం కొంచెం మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్త్రీలకి ఒక అద్భుతమైన సూపర్బ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది శని వక్రం కలిగింపజేస్తుంది. అంటే ఎలా ఉంటుందంటే ప్రతి రిలేషన్ కూడా ఒక పరీక్ష లాగా ఉంటుంది. ఏ రిలేషన్ లోనైనా ఒక వ్యతిరేక భావం వచ్చేలాగా ఉంటుంది. అంటే మీ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా ఉండాలి. స్టెబిలైజ్డ్ గా, బ్యాలెన్స్డ్ గా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అందుకే ఈ శని వక్రం సింహరాశి ఆడవాళ్ళకి ఒక పరీక్షా కాలం అని చెప్పాలి. ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అలాగే విదేశాలకు వెళ్లే అవకాశాలు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి. అబ్రాడ్ ఛాన్సెస్ చాలా బాగా ఉన్నాయి. సింహరాశి వాళ్ళు అబ్రాడ్ కోసం మాత్రం ట్రై చేసుకోవచ్చు. అయితే థర్డ్ పర్సన్ సపోర్ట్ తీసుకుంటే ఛాన్సెస్ బాగా ఉంటాయి. నిరుద్యోగులకైనా సరే ఉద్యోగం కొంచెం ఆలస్యమైనా కూడా మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళకి థర్డ్ పర్సన్ సపోర్ట్ వల్ల మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అబ్రాడ్ ఛాన్సెస్ అయినా సరే మీరు ఓన్ గా కాకుండా వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే అబ్రాడ్ ఛాన్సెస్ బాగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. గ్యాంబ్లింగ్ లో పెట్టడం, బిట్ కాయిన్, ఆన్లైన్ ట్రేడింగ్ చేయటం అట్లాంటివి చెయ్యకండి. బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవటం అనేది అనుకూల ఫలితాలను శని వక్రం కలిగింపజేస్తుంది. అలాగే ప్రధానంగా పెళ్లిళ్ళు అనేటటువంటివి నిశ్చయం కావటం కొంచెం ఆలస్యమైనప్పటికీ మంచి సంబంధమే నిశ్చయం అవుతుంది. కానీ దాంపత్య జీవితంలో మాత్రం నమ్మకానికి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. భర్త భార్యను నమ్మాలి, భార్య భర్తను నమ్మాలి. నమ్మకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ట్రస్ట్ ప్రధానం అన్న సత్యాన్ని తెలుసుకొని సింహరాశి దంపతులు మూవ్ అవ్వాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హెల్త్ పరంగా తీసుకుంటే కొంచెం స్ట్రెస్ ఉంటుంది, నర్వస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో హెల్త్ పరంగా స్పెషల్ కేర్ తీసుకోవాలి. మెడిటేషన్, ధ్యానం లాంటివి చేసుకోవాలి. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి రిలేషన్స్ పరంగా, హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఈ 8వ ఇంట్లో శని వక్రం పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో నెగ్గటం అనేది మీ ఎమోషనల్ కాన్ఫిడెన్స్ మీద ఉంటుంది, మీ ఎమోషనల్ బ్యాలెన్స్ మీద ఉంటుంది. అప్పుడు మీకు శని వక్రం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. జూలై 27వ తేదీ శని భగవానుడు మీన రాశిలో వక్రించి సంచారం చేయటం ప్రారంభించాడు. డిసెంబర్ 10వ తేదీ వరకు మీనరాశిలో శని వక్రించే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శనేశ్వరుడు రుజుమార్గంలో కాకుండా వక్రించి వెనక్కి వెళుతూ ద్వాదశ రాశుల వారికి తన వక్రగమనం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. ప్రతి రాశి వాళ్ళకి కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాలు పూర్తిగా పోగొట్టుకోవటానికి, శని వక్రగమనం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనికి అధిష్టాన దైవమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా ఈ సమయంలో వచ్చే శనివారాలు చదువుకోండి, లేదా హనుమాన్ చాలీసా వినండి. కలియుగంలో చాలా శక్తివంతమైనది హనుమాన్ చాలీసా. అందుకే శనివారం పూట హనుమాన్ చాలీసా విన్నా, హనుమాన్ చాలీసా చదివినా శని వక్రం వల్ల ఏర్పడే సమస్యలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనేశ్వరుడు పాపగ్రహము, అందులోనూ పాపగ్రహం అయ్యుండి వక్రించాడు. మామూలు రుజుమార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఉగ్రదేవతను పూజించడం ద్వారా కూడా శని వక్రగమనం వల్ల వ్యతిరేకతలు ఉండవు, అనుకూలతలు పెరుగుతాయి. అంటే కాళికా అమ్మవారిని వీలైనప్పుడల్లా ఈ సమయంలో వచ్చే శనివారాలు దర్శనం చేసుకోవాలి. కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా వక్రించిన శని వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.
అలాగే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోండి. ప్రతిరోజు చదవటం వీలు కాకపోతే కనీసం శనివారాలైనా సరే ఈ శనికి సంబంధించినటువంటి మంత్రం చదువుకోండి. శనివారాలు శని మంత్రం చదువుకున్నా కూడా శని వక్రం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అదే విధంగా శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి వీలైతే ఒక్కసారి ఈ శని వక్రం జరుగుతున్న రోజుల్లో 7 శనివారాల వ్రతం చేసుకోండి. ఈ 7 శనివారాల వ్రతం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇంకా వీలైతే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో అష్టోత్తర పూజ చేయించుకోండి. అలాగే శనివారం పూట ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట ఇంట్లో శివలింగం ఉంటే నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసుకోండి. దానివల్ల కూడా శని వక్రగమనం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే శనివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు శనివారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఫలహారం మాత్రమే స్వీకరించండి. ఉపవాసాలంటే కూడా శనీశ్వరుడికి ప్రీతిపాత్రం, ఆయన అనుగ్రహం కలుగుతుంది. శని భగవానుడికి నడక అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందుకే శనివారాలు వీలైనంత దూరం నడిచే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా శని భగవానుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా మాత్రం శనికి 3 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఆంజనేయ స్వామి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఈ 3 అధిష్టాన దైవాల్ని పూజించటము అలా వీలు కాని పక్షంలో శనివారం పూట ఈ 3 అధిష్టాన దైవాల్లో ఏదో ఒక దైవ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, దాంతోపాటు శని భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా శని భగవానుడు వక్రించి ఇచ్చేటటువంటి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. వీలైతే మాత్రం కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో ఉంచి ఎవరైనా పంతులు గారికి ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయంలో శనివారాలు దానం ఇచ్చుకోండి. దానివల్ల కూడా శని వక్రం వల్ల వచ్చే సమస్యలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల పూర్తిగా అనుకూలత రావాలంటే, వ్యతిరేకతలు తొలగిపోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పూజలు పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.